హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం Samsung Galaxy F62 మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటు ఈ మొబైల్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు. గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో చాలా సూపర్ ఫీచర్ తోటి వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో నా చేతిలో ఉంది లేజర్ గ్రీన్ కలర్లో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంది. సో మనం దీన్ని సీల్ని బ్రేక్ చేసేసి ఈ మొబైల్ చూడడానికి ఎలా ఉందో చూద్దాం. బాక్స్ని ఇలా ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేసినట్టయితే బాక్స్ పై వైపే మనకు మొబైల్ ఉంది. ఈ మొబైల్ని అయితే మనం సైడ్కి ఉంచేద్దాం. ఈ బాక్స్లో కూడా మనకు టైప్-C కేబుల్తో పాటు ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దీన్ని సైడ్కి ఉంచేసి మనం ఈ బాక్స్ పై వైపు ఉన్న ఈ కవర్ గురించి మాట్లాడదాం. సో ఇందులో మనకు సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని సైడ్కి ఉంచేద్దాం. సో ఇందులో మనకు క్విక్ స్టార్ట్ గైడ్, రీజనల్ లాక్ గైడ్, వారంటీ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ చుట్టూ ఒక కవర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కవర్ని మనం రిమూవ్ చేసేద్దాం. సో వావ్, చూడ్డానికి అయితే చాలా ప్రీమియం కనిపించేస్తుంది. ఇక్కడ మనకు సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. నేను సామ్సంగ్లో ఇటువంటి కలర్ కాంబినేషన్ అయితే చూడలేదు. అంటే ఇక్కడ మనకు చూసినట్టయితే ఇలా లైన్స్ వచ్చి మనకు చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ కనిపించేస్తుంది. మీకు ఇది కెమెరాలో ప్రాపర్గా కనిపించకపోవచ్చు, కాకపోతే డిజైన్ మాత్రం చాలా యూనిక్గా ఉంది. కింద సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఉంది, క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. దాంతోపాటే ఇక్కడ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, వాల్యూమ్ రాకర్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు అదే పవర్ బటన్ అనుకోండి. ఇంకో సైడ్ సిమ్ ట్రే స్లాట్ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు స్పీకర్ గ్రిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్, ఇది టైప్-C పోర్ట్, 3.5mm జాక్ని ప్రొవైడ్ చేశారు. పైవైపు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మొబైల్ మాత్రం చాలా స్టైలిష్గా, చాలా ప్రీమియం కనిపించేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ సిమ్ ట్రైన్ మనం బయటకి తీసిద్దాం. దీనిలో మనము 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనం ఇంకా స్టోరేజ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ని అయితే నేను బూట్ చేస్తున్నాను. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ అయితే ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ సామ్సంగ్ అని చెప్పేసి మొబైల్ అనేది అయితే బూట్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ మొబైల్ మొత్తం బూట్ అయిపోయిన తర్వాత మనం మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. ఫ్రెండ్స్, మొబైల్ అంతా బూట్ అయిపోయిన తర్వాత మనకు ఇలాగైతే కనిపించేస్తుంది. సో చాలా తక్కువ బ్లోట్వేర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. దీని సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఆల్రెడీ దీనిలో నేను డార్క్ మోడ్ అయితే ఎనేబుల్ చేసి పెట్టేసాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ అబౌట్ ఫోన్లోకి వెళ్ళేసి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటే One UI 3.1 అయితే వీళ్ళు ఇచ్చారు. అంటే అంత లేటెస్ట్ ఉందని చెప్పేసుకోవచ్చు సాఫ్ట్వేర్ పరంగా. దాంతోపాటే ప్రాసెసర్ కూడా Exynos 9825 ప్రాసెసర్ అనేది మామూలు ప్రాసెసర్ కాదు. సో మనకు దాదాపుగా స్నాప్డ్రాగన్స్లో 800 సిరీస్ ప్రాసెసర్లు ఉంటాయి సరే. సో వాటికి ఈక్వలెంట్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫేస్ అన్లాక్ గురించి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి ఎంత ఫాస్ట్గా ఇది మొబైల్ అన్లాక్ చేస్తుందో మీరు ఇక్కడ గమనించవచ్చు. వేలు తాకిన వెంటనే ఇది ఫాస్ట్గా అయితే అన్లాక్ చేసేస్తుంది. దాంతోపాటే ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా చూడండి చాలా ఫాస్ట్గా ఓపెన్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ మొబైల్ని మనం సామ్సంగ్ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్ డిజిటల్లో నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసామనుకోండి, దీనిలో మనకు 2500 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, దీంతో పాటే దీంట్లో మనకు FSUP అని చెప్పేసి ఒక ఆఫర్ని కూడా పెట్టారు. దాని కారణంగా మనం మొబైల్ కొనుక్కునేటప్పుడు ఒక 70% డబ్బులు పే చేసిన తర్వాత 1 ఇయర్కి మనకి ప్రోడక్ట్ అనేది నచ్చకపోతే మనం నెక్స్ట్ ఇంకొక సామ్సంగ్ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాం చూసారా. సో అటువంటప్పుడు మనకి 70% కలిసి వస్తాయన్నట్టు. అంటే మిగతా 30% పే చేసి మనము ఆ కొత్త ప్రోడక్ట్ని కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీని హైలైట్ పాయింట్ ఏంటి తెలుసా? దీని ప్రాసెసర్. దీనిలో మనకు 7nm ఆర్కిటెక్చర్తో కూడిన Exynos 9825 ప్రాసెసర్ని వాడారు. దీని గీక్ బెంచ్ స్కోర్ గురించి మాట్లాడినట్టయితే 2400 ఉంటుంది. అంటూ బెంచ్ మార్క్ స్కోర్ 4,52,000 ఉంటుంది. అంటే ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు గ్రాఫిక్స్ గురించి మాట్లాడినట్టయితే మాలి G76 GPUని అయితే యూజ్ చేసేసారు. దాని స్కోర్ కూడా మనకు 1,73,000 ప్లస్ వస్తుంది. 122 బెంచ్ మార్క్ స్కోర్ 1,32,000 దీనికి వచ్చిందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే దీని ఇంకొక హైలైట్ ఫీచర్ ఏంటి తెలుసా? 7000 mAh బ్యాటరీని వాడారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ డిస్ప్లే గురించి మనం వంక పెట్టాల్సిన అవసరం లేదని మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను. దీనిలో సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇచ్చిన కారణంగా మనకు చూడండి అన్ని చాలా పర్ఫెక్ట్ కనిపించేస్తూ ఉంటాయి. డీప్ బ్లాక్స్ కనిపించేస్తూ ఉంటాయి. సో ఇందులో బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా ఎక్సలెంట్ కనిపించేస్తున్నాయి. చూసుకున్నట్టయితే నాకు డిస్ప్లే మాత్రం చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. దాంతోపాటే నేను కొన్ని వీడియోస్ కూడా ప్లే చేసి చూశాను. దాని ప్రకారం కూడా సౌండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. మనకు అది ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా లేకపోతే స్పీకర్ తోటైనా సరే చాలా మంచి సౌండ్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ క్వాడ్ కెమెరా సెటప్లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా యూస్ చేశారు. మంచి సామ్సంగ్ సెన్సార్ని యూస్ చేశారని చెప్తున్నారు. సో దీని కారణంగా మనకు మంచి క్లారిటీ ఉండే ఫొటోస్ని క్యాప్చర్ చేస్తారని చెప్తున్నారు. అంటే వైడ్ యాంగిల్ కోసం, అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, డెప్త్ సెన్సార్ కోసం అయితే దీనిలో వీళ్ళు సెన్సార్స్ యూస్ చేశారు. దాంతోపాటే 32 మెగాపిక్సెల్
సెల్ఫీ కెమెరాని కూడా దీనిలో యూజ్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడినట్టయితే చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి దీనిలో. సింగిల్ టేక్ ఫీచర్ ఉంది, చాలా ఇంప్రూవ్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ మనము 10 సెకండ్స్ కంటే ఎక్కువ తక్కువ అయితే మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఒక సింగిల్ టేక్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. సింగిల్ టేక్లో మనకు తెలిసినట్టు చాలా రకాల ఫొటోస్ని, చాలా రకాల వీడియోస్ని ఒకటే క్లిక్ తోటి క్యాప్చర్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనము ఫోటో మోడ్లోకి వచ్చినట్టయితే ఇందులో మనకు చూడండి, ఇది వచ్చేసి వైడ్ యాంగిల్లో, నెక్స్ట్ వచ్చేసి జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకు 10x వరకు అయితే ఇది జూమ్ చేసేస్తుంది. నెక్స్ట్ మనం బ్యాక్ వెళ్ళినట్టయితే ఇక్కడ మోడ్లో ఇంకా చాలా రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దానిలో మనకు ప్రో వీడియో అని చెప్పేసి పోర్ట్రేట్ వీడియో ఫీచర్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే వ్లాగ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే పనిచేస్తుంది. దాంతోపాటు మ్యాక్రో షాట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి, దాంతోపాటు పోర్ట్రేట్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు స్లో మోషన్లో కూడా మనము వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే దీనిలో చూడండి, మనము 4K వీడియోస్ని అయితే 30 FPSలో రికార్డ్ చేసుకునే అవకాశాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇదే ఫీచర్ మనకు చూడండి ఇందులో కూడా కనిపించేస్తుంది. ఇందులో సెల్ఫీలో కూడా మనం చూడండి 4K వీడియోస్ని 30 FPSలో రికార్డ్ చేసుకునే అవకాశాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేశాను. ఈ ఫొటోస్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి నేను నార్మల్ మోడ్లో క్యాప్చర్ చేసిన ఫోటో, నెక్స్ట్ వచ్చేసి వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసిన ఫోటో, ఇది వచ్చేసి 10x జూమ్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటో, నెక్స్ట్ ఇది సెల్ఫీ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. అన్నిట్లో డీటెయిల్స్ అనేవి సూపర్ అని చెప్పేసుకోవచ్చు. చాలా మంచి ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. దాంతోపాటు సెల్ఫీ క్యామ్, బ్యాక్ క్యామ్ యూస్ చేసి కొన్ని వీడియోస్ని కూడా షూట్ చేశాను. దీనికి సంబంధించిన క్లారిటీ అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇది నేను సెల్ఫీ కెమెరాతో రికార్డ్ చేస్తున్న వీడియో. దీనికి సంబంధించిన స్టెబిలిటీ, వీడియో క్లారిటీ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇది నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPSలో అయితే రికార్డ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన స్టెబిలిటీ, దాని తర్వాత ఫోకస్ ఎలా ఉంది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. సో సింగిల్ టేక్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటోస్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇది నేను సింగిల్ టేక్ తోటి క్యాప్చర్ చేసిన ఫోటోస్ ఫ్రెండ్. సో దాదాపుగా ఒక 6-7 ఫోటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేసింది. దీంట్లో మనకు వీడియోస్తో పాటు చూడండి డిఫరెంట్ ఫిల్టర్స్తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయినా కానివ్వండి, పోర్ట్రేట్ మోడ్లో ఫోటో అయినా కానివ్వండి, దాంతోపాటే బూమరాంగ్ వీడియోస్ అయినా కానివ్వండి, మ్యూజిక్ యాడ్ చేసిన వీడియోస్ అయినా కానివ్వండి, వీటన్నిటిని సింగిల్ టేక్ ఫీచర్ తోటి మనం క్యాప్చర్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్ మరి నేను దీన్ని అన్బాక్సింగ్ చేసే టైంకి ఇంకా ప్రైస్ అయితే రివీల్ అవ్వలేదు. నేను డిస్క్రిప్షన్లో దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను, బయింగ్ లింక్ కూడా అక్కడ ఇచ్చేస్తాను. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాసెసర్ ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ బాక్స్ Android 11 ఇస్తున్నారు. దాంతోపాటు కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది. ప్రజెంట్ నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్ బ్రాండింగ్లో దొరుకుతుంది. సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. సో ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా బాగుంది. మరి ఏం ప్రైస్ పెడతారో చూడాల్సి ఉంది. ఒకవేళ మంచి ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ లాంచ్ చేశారనుకోండి, ఈ ప్రాసెసర్కి Exynos 9825 ప్రాసెసర్ చాలా స్పీడ్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. చాలా ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్స్కి ఇది గట్టి కాంపిటీషన్ ఇచ్చిందని చెప్పేసుకోవచ్చు. మంచి అగ్రెసివ్ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం కిల్లర్ ఫోన్ అవుద్ది. ఫ్రెండ్స్ మరి ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్ని మీరు కూడా గెలుపొందొచ్చు. గెలుపొందడం చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను. అందులోకి వెళ్ళేసి ఇందులో ఏ ప్రాసెసర్ వాడారు అనేది అక్కడ కింద కామెంట్లో రాయండి. దాంతోపాటు సోషల్ మీడియాలో ఫాలో అయిపోండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది మార్చ్ 31 రోజు లైవ్లోకి వచ్చి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ర్యాండమ్ కామెంట్ పిక్కర్ యూస్ చేసి ఒక విన్నర్ని అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకైతే ఈ మొబైల్ని మనం కొరియర్ చేసేద్దాం. సో మరి మీకు ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.